హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి టాక్స్. నమస్తే అండి. ఈరోజైతే మేము ముందుకు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మమ్మ గారు అకస్మాత్తుగా చనిపోయారండి. సో తను ఎంతైనా మా చిన్నటి ఫ్రెండ్. సో మేమందరం కలిసి వెళ్తున్నామండి. మిగతా వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ బ్లెస్సింగ్స్ మెసేజ్ల ద్వారా రాపోయిన వాళ్ళు పంపించారండి. మొత్తానికి మా స్నేహితురాలు కలనాడికి మేమైతే మాత్రం చాలా లాంగ్ డ్రైవ్ వెళ్ళాము. సో పనిలో పనిగా తను ఓదార్చి తర్వాత ఈ విధంగా మీ అందరికీ కూడా హ్యాపీ చేయడానికి మెయిన్ ప్రకృతిని అంతా మన అమ్మ ఒడి అయిన పల్లెటూరు పట్టుకొమ్మలు అనే అన్నీ మీకు చూపించాలని ప్రతిదీ నేను వీడియో అనేది క్యాప్చర్ చేశానండి. మీరు చూసి సంతోషిస్తారని మా అమ్మమ్మ గారి ఆత్మ ఎక్కడున్నా కూడా ప్రశాంతంగా ఉండాలని ఒక మనవరాలిగా మనస్ఫూర్తిగా మా ఫ్రెండ్స్ అందరూ కోరుకుంటున్నామండి. వాళ్ళని మమ్మల్ని అందరినీ కూడా అమ్మమ్మ గారు, సో మా అమ్మమ్మ కదా, అందరికీ అమ్మమ్మే కదా, మా ఫ్రెండ్స్ అందరికీ కూడా. సో ఆ అమ్మమ్మ గారు ఎక్కడున్నా ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఫ్రెండ్స్ అందరం కూడా ఈ విధంగా వాళ్ళ అమ్మమ్మ మా అమ్మమ్మే అనుకొని మనస్ఫూర్తిగా అన్నిట్లో పాల్గొన్నామండి. చాలా చక్కగా మా చేతుల మీదుగా, చుట్టాల చేతుల మీదుగా అంతా జరిగిందండి. చాలా సంతోషంగా ఉంది. ఇలాగైనా మేము ఊరు వెళ్ళాము, చక్కగా అమ్మమ్మ గారిని మేము ఈ విధంగా దర్శించుకున్నామండి. అమ్మమ్మ ఎక్కడున్నా కూడా మా బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు పంపిస్తూ ఉంటారని, మిగతా స్నేహితులు కూడా ఈ వీడియో చూసి దండం పెట్టుకుంటారని కోరుకుంటూ మీ శాంతి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ విధంగా అలంకరణ అనేది చేశాము. మాకు తగిన దాంట్లోని, మాకు ఉన్నంతలోని స్నేహితులుగా మేము ఎప్పుడు తోడుగా, మా స్నేహితురాలకి చిన్నప్పటి స్నేహితురాలు కాబట్టి అస్సలు వదలమండి. ఎప్పుడు తోడై నీడై ఉంటామని అమ్మమ్మ దగ్గర అనుకుంటూ మేమైతే కొద్దిసేపు మౌనం పాటించి తర్వాత ఈ విధంగా కొద్దిసేపు స్పెండ్ చేసిన తర్వాత అందరం పువ్వులు వేసి దండం పెట్టుకున్నామండి. మాటల్లో కూడా నేను చెప్పలేకపోతున్నాను, పర్వాలేదు పోలేండి. ఈ విధంగా కలిసి ఏదైనా ఇలాంటి విషయాల్లోనే స్నేహితులు అంటూ మేము ఉన్నాము అని తెలియజేసినందుకు నాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. సో ప్రతి విషయానికి మేము ఇదనే కాదండి, ఏ పెళ్ళిళ్ళైనా ఏవైనా కూడా ఎప్పుడు మా అందరం కలిసే ఉంటామని, స్నేహితులు విడిపోమని ఇంకోసారి తెలియజేస్తూ మీ శాంతి. వీళ్ళు వాళ్ళ చుట్టాలే కానీ మా చుట్టాలాగా కొండంత ధైర్యం చెప్పి కూడా ఒక్కసారి మీ అందరికీ కూడా ఊరు చూపిద్దామని చెప్పేసి అన్నీ చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అందుకే పల్లెటూరు అంటారు. పల్లెటూరు కానీ అక్కడ అందాలే వేరండి. ప్రశాంతంగా ఉంది నేచర్ మాత్రం. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ తోటి ఒక మంచితనాన్ని కూడా ఇలా స్ప్రెడ్ చేయాలని మీరు కూడా మీ భావి స్నేహితులకి అలాంటి మాట్లాడండి. సుఖాల్లోనే కాదు కష్టాల్లో కూడా మనం ఉన్నాము అనే ఒక భరోసా అయితే ఇస్తారని మనసుకు పూర్తిగా కోరుకుంటూ, మనం ఇంకోసారి అమ్మమ్మ గారి ఆత్మ కూడా ప్రశాంతంగా ఉండాలని చెప్పి ఇంతమంది మనవలు, మీ మనవరాలను కూడా చూసుకుంటాము అని అనుకుంటూ వీడియో అంతా చూసి ఎంజాయ్ చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూడండి, మీకు చాలా బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. చూడండి ఫ్రెండ్స్, వీడియో అయితే మాత్రం మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కూడా మీరు తెలియజేయండి. బీరకాయ చెట్టు ఇక్కడ వచ్చింది. బీరకాయలు వచ్చేసావా? వావ్,
ఎండి బీరకాయ చెట్టు చూసారా? బీరకాయ చూసారా? ఇదంతా పెద్ద నొయ్యి అండి. ఇది మాడుగుల్లోని ఒక ఊరు మాట. తిను మా చిన్నప్పుడు ఫ్రెండ్, తిను అమ్మమ్మ గారు ఇలాగా అకస్మాత్తుగా ఇలా అయితే మాత్రం చూడడానికైతే వచ్చామండి. ఎప్పుడు ఫ్రెండ్షిప్స్ని అయితే వదులుకోకండి. అందులో బాల్య స్నేహితులను అస్సలు వదులుకోకండి. ప్యూర్గా ఉండేదైతే మాత్రం వాళ్ళే 100%. చూసారు కదా నెయ్యి ఎంత బాగుందో. మా మాటలు కూడా గౌరవించి మా భర్తలు కూడా వచ్చి మమ్మల్ని కారులో జాగ్రత్త తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్. మీరు కూడా మమ్మల్ని మా స్నేహితురాల దగ్గర తీసుకెళ్ళినందుకు స్పెషల్ థ్యాంక్స్. ఫ్రెండ్స్, ఇది చూసారు కదా మాడుగుల హల్వా, చాలా టేస్టీగా ఉంది. తిని చూసి చెప్తా. ఈ విధంగా ఫేమస్ మాట, చాలా బాగుంది. అసలు స్టిక్కి అంటుకోలేదు చూసారా? ప్యూర్ గీతో చేశారు. బ్లాక్ కలర్ బెల్లం ఉంటుంది చూడండి, దాంతో మధ్యలో జీడిపప్పు అది వేసి చాలా చాలా బాగుంది. అందుకే ఇంత ఫేమస్. కేజీ వేమంటే 2 కేజీలు తీసుకుంటే మంచిదే. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా, ఈ వేడికి అది వేడి అవ్వనమాట. సో అలాగా లోపల ఫైర్ అనేది పెట్టారన్నమాట. ఫైర్ చూసారు కదా. సో ప్రాసెస్ ఇది ఇలా ఉంటుంది అన్నమాట. తర్వాత ఇది మిషన్, మీకు చెప్పాను కదా, ఇది చూసారు కదా, ఇది మిషన్ అన్నమాట. సో ఈ వైపు నుంచి అది నుంచి ఇగో ఇదంతా. నెక్స్ట్ ఇది ప్రాసెస్. తర్వాత ఉడికింది. చూస్తున్నారు కదా ఎలాగా కుక్ అనేది ఎలా చేస్తున్నారో. ఈ విధంగా కుక్ చేస్తారన్నమాట. ఆగో వర్కర్ ఉన్నారు కదా, ఆయన ఈ వేడి దాంట్లోనే వేస్తూ ఉంటారు. ఆ వేడికి అది కుక్ అవుతూ ఉంటుంది అన్నమాట. అని మీరు కలపండి. ఏంటి, ఇతను మా గౌతమి వాళ్ళ హస్బెండ్ అన్నమాట. మేమందరం మమ్మల్ని వెకేషన్కి వచ్చాం కాబట్టి ఆయన కలుపుతున్నారు. సో కష్టజీవి ఆయన. లేవులేండి, ఈ విధంగా ఉంటుంది. వావ్, ఎంత ఎగ్జైటింగ్ ఉందో. తర్వాత ఇలా మోల్డ్స్ ఉంటాయి కదండి, ఈ మోల్డ్స్లో ఇది నింపి 1 కిలో ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మోల్డ్స్లో పెట్టి కొద్దిసేపు వదిలేస్తే అది డ్రై అయిపోతుంది కదా. తర్వాత బయటను సేల్ అన్ని చేస్తున్నారు అన్నమాట. అది కూడా చూపిస్తాను. అది ఇంకా స్టార్ట్ చేస్తారు కదా. ఫస్ట్ స్టార్టింగ్ అలాగ ఉంటుంది అన్నమాట. వేడైన తర్వాత కొంత టెంపరేచర్ అనేది వచ్చిన తర్వాత వాళ్ళు తెలిసిపోతుంది. సో ఆ విధంగా బెల్లం అనేది చేస్తారు. బెల్లెక్కట్టారు అది. చూసారు కదా, ఈ విధంగా కుక్ అవుతుంది. నల్ల బెల్లం అన్నమాట. అరోమా అయితే ఎంత బాగా వస్తుంది తెలుసా, నిజంగా సో గ్రేట్ అండి. చాలా బాగా అనిపిస్తుంది. వర్కర్స్ ఇలా ఉంటారన్నమాట.
చూసారు కిందన వేడి ఎలాగ అవుతుందో, అది నెక్స్ట్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అలా కొంచెం కొంచెం పంపిస్తూ వేడి హీట్ చేస్తారు. మనం పెనం ఎలా హీట్ చేస్తాం అలా హీట్ చేసి ఈ విధంగా వేసి అవన్నీ చేస్తూ ఉంటాం. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి, శాంతి టాక్స్. ఇలాగా మేక్ అవుతుందన్నమాట. తీసుకున్నారు మా ఫ్రెండ్ ఎడిటింగ్ చేస్తారండి. ఇక్కడ పెట్టి ఇవన్నీ సేల్ చేస్తారు ఈ విధంగా అన్నమాట. వేసండి అమ్మా. టౌన్ నుంచి వచ్చినా మరి కొంచెం రెండు ఇవి ఉడకబెట్టిన ఇంకా ఇక్కడ ఉన్నాయి కదండి, ఇది అక్కడ ఉడకబెట్టేసి సేల్ చేసేస్తుంది అనమాట. కాల్చేసి కూడా ఇది ఈ విధంగా. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది మాడుగుల హల్వా అన్నమాట. ఇది మీరు కావాలంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. ఈ షాప్లో చాలా బాగుంటుంది. అటువైపు చుట్టుపక్కల కూడా షాప్ ఉన్నాయి. ఇక్కడ నేను తీసుకున్నాను, టేస్ట్ చూసాను కాబట్టి నేను చెప్తున్నాను అనమాట, అంతే. చూసారా గీ ఫుల్. చాలా చాలా బాగుందండి. పిస్తా, జీడిపప్పు, పలుకులు అన్నీ, జీడిపప్పు అలాగా కొద్దిసేపు అయితే గట్టిగా అవుతాయి. ఇందాక నేను తిన్నప్పుడు వేడివేడిగా అప్పటికప్పుడు చేసి నాకు ఇచ్చారన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. యువర్ శాంతి టాక్స్. ఆత్మ నమస్తే.